అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఆగ్నేయం పక్క ఏమేం పెట్టుకోవాలి, ఏమిటి ఆగ్నేయం అంటే ఏంటి, అసలు ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాము. తూర్పు దిక్కు నుంచి కుడివైపుగా ఉండేది ఆగ్నేయం పక్క అంటారు. అంటే ఈస్ట్ సౌత్ కార్నరు ఆగ్నేయం అని పేరు. అయితే ఆ ఆగ్నేయం పక్క మనం ఏమేం పెట్టుకోవాలి, ఏమిటి అంటే ఆగ్నేయం పక్క ఇల్లు కట్టిన తర్వాత మనం వంటగది పెట్టుకోవాలి. అంటే అగ్నికి సంబంధించింది ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆ ఆగ్నేయం పక్క అయితే పెట్టుకోవాలి. ఒకవేళ ఆ ఆగ్నేయం పక్క మనం ఒంటిల్లు కానీ లేదంటే కనుక అగ్నికి సంబంధించింది ఏవైతే పెట్టుకోలేదో ఇంట్లో అపకీర్తి కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. అది ఎలాగా చెప్తాను వినండి ఒకసారి. మనం తూర్పు పక్కన ఎప్పుడు కూడా మనం శుభ్రంగా ఎంత విశాలంగా ఉంచుకుంటే అంత మంచిదని ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము. తూర్పు గురించి ఇదివరకు వీడియో అయితే చేసి పెట్టాను, అదొకసారి చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఇది ఆగ్నేయం పక్క కాబట్టి ఆగ్నేయం పక్క చెప్తున్నాను. తూర్పు పక్క ఎప్పుడైతే మనకి పీస్ఫుల్గా ఖాళీ స్థలంగా ఉంటుందో అప్పుడు ఇంట్లో యజమానికి బాగుంటుంది. అలాగే ఆగ్నేయం పక్క యజమానికి ఎలా కలిసి వస్తుంది అంటే ఆగ్నేయం పక్క ఎప్పుడు కూడా ఖాళీ స్థలాన్ని ఉండకూడదు, సరి సమానంగా ఉండాలి స్థలం. ఆగ్నేయం పక్క ఎప్పుడూ కూడా మనకి గుంతలు కానీ లోయలు కానీ నూతులు కానీ కాలువలు కానీ లేదంటే కనుక ఇలాగ చెరువులు కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఖచ్చితంగా. అలా ఉంటే కనుక ఇంట్లో యజమానికి అయినా ఇంట్లో ఉండే వాళ్ళకైనా సరే అపకీర్తి కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం ఉండదు, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం ఉండదు, రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి, కోట్ల ఆస్తి పోయే అవకాశాలు అయితే ఉంటాయి. అదే కాక మీరు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు తెలియకుండానే మీరు ఉంటారు ఇంట్లో. కష్టమంతా ఈ యొక్క ఆగ్నేయం పక్క ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ లేదు అంత బాగానే ఉన్నాయండి, ఈ ఆగ్నేయం పక్క మాకు కలిసి వచ్చింది అంటే కనుక అది ఖచ్చితంగా ఆ ఆగ్నేయం నుంచి మీరు ఈశాన్యం చూస్తున్నట్టుగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ ఈశాన్యం చూడలేదనుకోండి మీరు ఖచ్చితంగా అపనందలు పడే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఆ ఇంట్లో. ఇంకొకటి ఆ ఒక్క ఆగ్నేయం పక్క మనం ఏమేమి పెట్టుకోవాలి అంటే అగ్నికి సంబంధించింది ఒకటి పెట్టుకోవాలి. బరువు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఆ ఒక్క స్థలంలో పెట్టుకోవాలి. ఆగ్నేయం పక్క నుంచి ఇటు పడమర వరకు అంటే దక్షిణం మొత్తం పెట్టుకోవచ్చు. అదే కాక మీరు ఇంకా ఏమేమి పెట్టుకోవాలి అంటే పప్పు దినుసులు లాంటివి లేదా బియ్యం దినుసులు లాంటివి ఇవన్నీ కూడా ఈ యొక్క దాంట్లోనే పెట్టుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకోసారి కలుసుకుంటాను. నమస్కారం.